ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. పూర్వ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి పట్ల పలువురు రాష్ట్ర మంత్రులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పర్యావరణానికి మేలు చేసే సౌర విద్యుత్ పథకం పీఎం సూర్యఘర్ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీస సూచించారు. వార్తల వివరాలు. పూర్వ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతితో దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీలోని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళి అర్పించిన ముఖ్యమంత్రి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ మరణం ఎంతో బాధాకరమని, ఆయన దేశానికి అవిశ్రాంతంగా సేవలందించారని కొనియాడారు. దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని ముఖ్యమంత్రి పేర్కొంటూ, మన్మోహన్ సింగ్ గారి మరణం చాలా బాధాకరం. ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫారిన్ ఎక్స్చేంజ్ లేని పరిస్థితిలో ఒక దశ దిశ నిర్దేశించారు. దేశానికి దూరదృష్టితో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఈ రోజు మనం అందరం మాట్లాడుకునే భారతదేశం గ్రేట్ నేషన్ అవుతుందంటే ఆ రోజు ఆయన తీసుకున్న రిఫార్మ్స్, వినూత్నమైన పాలసీలు తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఒక అకాడమిషియన్, ఒక పాలిటీషియన్, ఒక ఎకానమిస్ట్, ఒక బ్యూరోక్రాట్. ఈ నాలుగుట్లో కూడా సమర్థవంతంగా పనిచేసిన వ్యక్తి, రాణించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అలాంటి వ్యక్తి ఈ రోజు మన దగ్గర లేకపోవడం చాలా బాధ. ఆయన ప్రారంభించిన రిఫార్మ్స్ శాశ్వతంగా ఉంటాయి. ఈ రిఫార్మ్స్ ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజలందరిపై ఉంటుంది. ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్తో సహా పలువురు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు మన్మోహన్ సింగ్ భౌతిక కాయం వద్ద నివాళి అర్పించారు. పూర్వ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి పట్ల పలువురు రాష్ట్ర మంత్రులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆయనకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల మంత్రి అనగాని సత్యప్రసాద్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మన్మోహన్ సింగ్ మృతి ఎంతో బాధాకరమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. 10 సంవత్సరాల పాటు భారత ప్రధానమంత్రిగా సేవలందించిన మన్మోహన్ సింగ్ మృతి తీరని లోటని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 1991లో ఆర్థిక మంత్రిగా ఆయన చేసిన ఆర్థిక సంస్కరణల నుంచి ప్రధానమంత్రిగా ఆయన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన్మోహన్ సింగ్ మృతి పట్ల తన సంతాపాన్ని తెలియజేస్తూ ఆయన మరణం దేశానికి తీరని లోటని, 10 సంవత్సరాల పాటు దేశ ప్రధానిగా మన్మోహన్ గొప్ప సేవలు అందించారని అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలు చేపట్టిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదమామిడిపల్లిలో జల్ జీవన్ మిషన్ నిధులతో చేపట్టనున్న పనులను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాలకొల్లు నియోజకవర్గంలోని 3 గ్రామాల్లో 3 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను చేపడుతున్నామని తెలిపారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల సరఫరా, పెన్షన్ పెంపుతో పాటు ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందిస్తుందని మంత్రి పేర్కొంటూ, 55 లక్షల రూపాయలతోటి త్రాగునీరు కోసం ఈ రోజు నిధుల్ని మీకు మంజూరు చేయడం జరిగింది. మరొక 20 లక్షల రూపాయలు సీసీ రోడ్లు, డ్రైన్ల కోసం నిధులు మంజూరు చేయడం జరిగింది. మరి మీ పెదమామిడిపల్లి తర్వాత ఏదైతే దిగమరు, అదే విధంగా కొత్తపేట, మీ 3 గ్రామాలకి ఈ రోజు చేసేటువంటి శంకుస్థాపన అక్షరాల 2,93,00,000. మీకు పెన్షన్ ఇస్తామన్నాం 4,000 రూపాయలు పెంచి, మరి 4,000 రూపాయలు ఇవ్వడం కాదు, మేము ఏదైతే మాట చెప్పామో ఆ 3,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు అక్షరాల మరి మీ ఇంటికి అందజేస్తాం. దివ్యాంగుల పెన్షన్ ఉంది 3,000 రూపాయలు. మరి ఎవరైనా 500, 1,000 రూపాయలు పెంచుతారు, కానీ ఎంత పెంచాం? 6,000 రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వ పింఛనుదారుల లైఫ్ సర్టిఫికెట్లను జనవరి 1వ తేదీ నుంచి సబ్ ట్రెజరీలు, జిల్లా ట్రెజరీల్లో స్వీకరిస్తామని విజయనగరం జిల్లా ఖజానా అధికారి ఆర్ఏఎస్ కుమార్ తెలిపారు. ఆన్లైన్లో బయోమెట్రిక్ విధానం, అలాగే జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా కూడా పెన్షనర్లు తమ సర్టిఫికెట్లు సమర్పించవచ్చన్నారు. జిల్లా ట్రెజరీ కార్యాలయంలో పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికెట్లు అందజేయడంలో అవసరమైన సహాయ సహకారాలు అందించడం కోసం ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
ఫిబ్రవరి నెలాఖరు వరకు లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించేందుకు అవకాశం ఉందని ఆయన తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భారత వాయుసేనలో అగ్నివీర్ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు శ్రీకాకుళం జిల్లా యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బివి ప్రసాదరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ లేదా 10వ తరగతిలో 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దీనికి అర్హులుగా తెలిపారు. జనవరి 7 నుంచి 27వ తేదీలోగా agnipathvayu.cdac.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారని వెల్లడించారు. ఇతర వివరాలకు భారత వాయుసేన వారి వెబ్సైట్ను సందర్శించాలని తెలియజేశారు. భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించడంతో పాటు ఆర్థిక స్వావలంబనకు ఉపయోగపడుతున్న ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీస పిలుపునిచ్చారు. ఈరోజు కలెక్టర్ అధికారులతో కలిసి ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో పీఎం సూర్యఘర్ పథకం లబ్ధిదారు ఇంటిని సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పథకం అమల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపి ఆదర్శంగా నిలవాలని అన్నారు. పర్యావరణానికి, ఆరోగ్యకర జీవితానికి మేలు చేసే పునరుత్పాదక ఇంధన వినియోగం దిశగా అందరూ సౌర విద్యుత్తును ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో సూర్యఘర్ పథకంపై ప్రత్యేక దృష్టి సారించామని తెలియజేస్తూ పీఎం సూర్యఘర్ స్కీమ్ లో మీకు తెలిసే ఉంది. గౌరవ ప్రధానమంత్రి వర్యులు అలాగే ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెల్ పెట్టించాలి, సో మనము రిన్యూవబుల్ ఎనర్జీ వాడాలి అని దృక్పథంతో ఫిబ్రవరి 15, 2024 లో స్టార్ట్ చేసిన స్కీము. దీన్ని మన రాష్ట్రంలో అలాగే మన జిల్లాలో పెద్ద ఎత్తున టేకప్ చేస్తున్నాము. పవర్ ఛార్జెస్ 0 అయిపోయాయి ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత. అంతకు ముందు 3,000 నుంచి 4,000, 1,000 ఇలాగంతా వచ్చింది. సో ఇది ఒక మంచి పరిణామం. ఆర్థిక సంస్కరణల సారథి, ప్రపంచం మెచ్చిన రాజనీతిజ్ఞుడు, భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఒక గొప్ప మేధావిని, ఆర్థిక శాస్త్ర నిపుణుణ్ణి కోల్పోయిందని పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కూటికుప్పల సూర్యారావు అన్నారు. 2008లో అప్పటి భారత ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ సమక్షంలో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ప్రధానిగా ఆయన తెచ్చిన సంస్కరణల వల్ల ఈరోజు భారత్ ప్రపంచంలో ఒక గొప్ప ఆర్థిక శక్తిగా ఎదగడం ముదావహమని ప్రస్తుతిస్తూ డాక్టర్ కూటికుప్పల సూర్యారావు మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరిచారు. దేశంలోనే అత్యుత్తమ క్రీడా విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో రూపొందించామని శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు వెల్లడించారు. విజయవాడలో శాప్ ఆధ్వర్యంలో జరుగుతున్న సీనియర్ వాలీబాల్ టీం సెలెక్షన్పై ఈరోజు ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని, దీనిలో భాగంగానే అనేక క్రీడా సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు క్రీడల్లో రాణించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ఆ దిశగా క్రీడా మైదానాల ఏర్పాటుకు జీవోలు జారీ చేశారన్నారు. ఖేలో ఇండియా ద్వారా నిధులు సమకూర్చి ఆంధ్రప్రదేశ్లో క్రీడారంగాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఏడాది చివరిలో నిర్వహించే అత్యంత సుదీర్ఘమైన అధ్యయనోత్సవాలు ఈ నెల 30 నుండి జనవరి 23వ తేదీ వరకు తిరుమల ఆలయంలో ఘనంగా నిర్వహించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. సాధారణంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజుల ముందుగా శ్రీవారి సన్నిధిలో దివ్య ప్రబంధ పాసుర పారాయణంగా పిలిచే ఈ అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయని పేర్కొంది. రక్తహీనత రహిత జిల్లాగా పార్వతీపురాన్ని తీర్చిదిద్దాలని కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులకు పిలుపునిచ్చారు. జిల్లాలోని పనసభద్ర గ్రామంలో ఈరోజు రక్తహీనత నివారణ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తహీనతతో ఉన్న గర్భిణీలు, మహిళల నివేదికలను ఆయన పరిశీలించి వారితో మాట్లాడారు. అనంతరం మాట్లాడుతూ సరైన పోషకాహారం తీసుకోకపోవడం వలన జిల్లాలో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉందని అన్నారు. గ్రామంలోని రక్తహీనత గల గర్భిణీలను, మహిళలను గుర్తించి వారికి అవసరమైన ఇంజెక్షన్లు, మందులను ఇవ్వడం ద్వారా సమస్యను అధిగమించవచ్చని అధికారులకు సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పూర్వ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 8:30 జాతీయ వార్తలు వింటారు.